நா உங்கள் ஈஸ்வர் பிக் கொஸ்டின் நிகழ்ச்சிக்கு வரவேற்கிறான். நாங்க சென்னை காவல் துறைப்படை. நாங்க யாரையும் விடமாட்டோம். இந்த கொலை பின்னாடி யாரா இருந்தாலும் విడమాటం. ముట్టికి ముట్టి తట్టి విడివోం. ఇలా అరవంలో చెబితే మీకు అర్థం కాదేమో, తెలుగులో చెబుతాను వినండి. మేం చెన్నై పోలీసులం, ఎవ్వణ్ణి వదిలిపెట్టం. ఈ హత్య వెనుక ఎవరెవరున్నారో అందరినీ పట్టుకొస్తాం, తాట తీస్తాం అంటూ చెన్నై పోలీసులు డ్రైవర్ రాయుడు హత్య కేసులో సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితులు వినుత దంపతులతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. కానీ దర్యాప్తులో అత్యంత కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కోవర్టు కథా చిత్రంలో పాత్రధారులు ఇప్పటికే బయటకు వచ్చారు. కానీ తెర వెనుక చిత్రాన్ని సమర్పించింది మాత్రం బొజ్జల సుధీర్ రెడ్డి అన్న ఆరోపణలున్నాయి. చెన్నై పోలీసుల చేతిలో కేసు ఉంటే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి. అందుకే అర్జెంటుగా ఈ కేసును ఆంధ్ర పోలీసుల చేతిలో పెట్టాలి. అందుకోసమే ఇప్పుడు తమిళనాడు పోలీసులపై ఒత్తిడి మొదలైంది. కేసును బదిలీ చేయాలంటూ పెద్ద తలకాయలే రంగంలోకి దిగాయి. కనిపిస్తున్న కోవర్టు కథా చిత్రం వెనుక కనిపించని స్క్రీన్ ప్లే నడిపించింది బొజ్జల సుధీర్ రెడ్డేనా? కోట వినుతను రాజకీయంగా అడ్డు తొలగించుకునే కుట్రలో భాగంగానే కోవర్టు ఆపరేషన్ మొదలైందా? కోట వినుత దంపతులకు హత్యలో సహకరించిన ఆ ముగ్గురిలోనూ ఒక కోవర్టున్నాడా? హత్య విషయాన్ని అతను బొజ్జలకు చేరవేశాడా? బొజ్జల సూచనలతోనే డెడ్ బాడీని చెన్నైకు తరలించారా? అత్యంత చాకచక్యంగా ఈ విషయాన్ని బొజ్జల అనుచరుడే చెన్నై పోలీసులకు లీక్ చేశారా? అబ్బో, ఒకటి కాదు రెండు కాదు, అనేక మలుపులు మెరుపులు ఈ కోవర్టు కథా చిత్రంలో ఉన్నాయి. ఇవన్నీ బయటపడాలి అంటే కేసును తమిళనాడు పోలీసులే దర్యాప్తు చేయాలి. పొరపాటున ఏపీకి ఈ కేసు బదిలీ అయితే ఇక అంతే సంగతులు. కేసు అక్కడితో క్లోజ్ అంటే గుర్తుకొచ్చింది. డ్రైవర్ రాయుడు వినుతకు అంత క్లోజ్గా ఎలా మూవ్ అయ్యాడు? ఆ తర్వాత కోవర్టులా ఎలా మారాడు? ఇన్ని ప్రశ్నల మధ్య ఈ రాష్ట్రంలో ఇద్దరు మాత్రమే సైలెంట్గా ఉన్నారు. ఒకరు సీఎం, ఇంకొకరు డీసీఎం. ఎవరిని కాపాడేందుకు ఈ సైలెన్స్? ఎవరిని బలి చేసేందుకు ఈ సైలెన్స్? డ్రైవర్ రాయుడు చేతిపై ఉన్న పచ్చబొట్టు సాక్షిగా వాస్తవాలు బయటకు రావాలంటే ముందు ఈ 10 ప్రశ్నలకు సమాధానం దొరకాలి. క్వశ్చన్ నెంబర్ 1. కోట వినుతపై శ్రీనివాసులు అలియాస్ రాయుడుతో కోవర్టు ఆపరేషన్ చేయించింది బొజ్జల సుధీర్ రెడ్డేనా? పచ్చబొట్టు సాక్షిగా నిజం తేలాలి. క్వశ్చన్ నెంబర్ 2. రాయుడు డెడ్ బాడీని తమిళనాడులో పడేయాలని నిందితుల్లో ఒకరికి బొజ్జల సుధీర్ రెడ్డే సలహా ఇచ్చారా? పచ్చబొట్టు సాక్షిగా నిజం తేలాలి. క్వశ్చన్ నెంబర్ 3. కూపం నది సమీపంలో ఓ డెడ్ బాడీ ఉంది అంటూ చెన్నై పోలీసులకు సమాచారం ఇచ్చింది బొజ్జల మనుషులేనా? పచ్చబొట్టు సాక్షిగా నిజం తేలాలి. క్వశ్చన్ నెంబర్ 4. తన ఎమ్మెల్యే టికెట్కు అడ్డు పడకుంటే 5 కోట్లు ఇస్తానని బొజ్జల సుధీర్ రెడ్డి 2024లో వినుతకు ఆఫర్ చేశారా? పచ్చబొట్టు సాక్షిగా నిజం తేలాలి. క్వశ్చన్ నెంబర్ 5. డీల్ కుదిరి బొజ్జల ఎమ్మెల్యే అయ్యాక ఆ 5 కోట్లు ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందా? పచ్చబొట్టు సాక్షిగా నిజం తేలాలి. క్వశ్చన్ నెంబర్ 6. బొజ్జల అవినీతి అక్రమాలను వినుత ఎప్పటికప్పుడు రహస్యంగా మీడియాకు చేరవేస్తూ వచ్చిందా? పచ్చబొట్టు సాక్షిగా నిజం తేలాలి. క్వశ్చన్ నెంబర్ 7. వినుత తన రాజకీయ భవిష్యత్తుకు అడ్డంకిగా మారుతోందని ఆమె డ్రైవర్ను బొజ్జల ప్రలోభాలకు గురి చేశారా? పచ్చబొట్టు సాక్షిగా నిజం తేలాలి. క్వశ్చన్ నెంబర్ 8. కోట వినుత ప్రతి అడుగు ప్రతి కదలిక బొజ్జల సుధీర్ రెడ్డికి రాయుడు ఎప్పటికప్పుడు చేరవేశాడా? పచ్చబొట్టు సాక్షిగా నిజం తేలాలి. క్వశ్చన్ నెంబర్ 9. రాయుడు రహస్యంగా చిత్రీకరించిన వినుత ప్రైవేటు వీడియోలు బొజ్జల సుధీర్ రెడ్డి చేతికి చేరాయా? పచ్చబొట్టు సాక్షిగా నిజం తేలాలి. క్వశ్చన్ నెంబర్ 10. ఒక డ్రైవర్ చేతిపై పార్టీ సింబల్తో పాటు యజమాని అయిన వినుత పేరు కూడా ఉండడం దేనికి సంకేతం? పచ్చబొట్టు సాక్షిగా నిజం తేలాలి. ఈ వాస్తవాలన్నీ బయటకు రావాలి అంటే ఖచ్చితంగా తమిళనాడు పోలీసులు మాత్రమే ఈ కేసును దర్యాప్తు చేయాలి. ఈ కేసు ఏపీకి బదిలీ అయితే ఈ కేసు అక్కడితో క్లోజ్. ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఇప్పుడు ఇది కూపం నది దగ్గర ఈ డెడ్ బాడీ దొరికింది కాబట్టి తమిళనాడు పోలీసులు కాబట్టి కేసు ఇంత వేగంగా దర్యాప్తు జరుగుతోంది. అదే శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నది ఒడ్డున ఈ డెడ్ బాడీ దొరికి ఉంటే కేసు ఏమైపోయేదో మీ ఊహకే వదిలేస్తున్నాను. అటు దిప్పి ఇటు దిప్పి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పైకి తీసుకొచ్చేవాళ్ళు. తమిళనాడు పోలీసులు కాబట్టే ఇంత చక్కగా ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. వీటన్నిటికంటే
మరీ ముఖ్యంగా ఈ కోవర్టు కథా చిత్రంలో ఎవరెవరి పాత్ర ఏంటి, ఎవరెవరిపై ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి, పూర్తి స్థాయిలో ఎలాంటి దర్యాప్తు జరగాలి, దర్యాప్తు జరిగితే ఇంకా దీని వెనుక స్క్రీన్ ప్లే రచించిన వాళ్ళు కూడా బయటకు వస్తారా, కోట వినుత దంపతులు చెప్పినటువంటి మాటల ఆధారంగా వాళ్ళు అరెస్టు సమయంలో చెప్పినటువంటి అంశాల ఆధారంగా చూస్తే దీని వెనుక ఎవరెవరు ఎలాంటి కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించారనేది చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక్కొక్కరిని చూద్దాం. ఒక 3 క్యారెక్టర్లను తీసుకుందాం. ఈ కోవర్ట్ కథా చిత్రంలో 3 క్యారెక్టర్లను తీసుకుందాం. 1 బొజ్జల సుధీర్ రెడ్డి, నెంబర్ 2 వినుత, నెంబర్ 3 డ్రైవర్ రాయుడు. ముందుగా బొజ్జల సుధీర్ రెడ్డిపై ఉన్నటువంటి ఆరోపణలేంటి, దీనిపైన విచారణ జరగాల్సిన అవసరం ఉందా లేదా, అసలు వాస్తవంగా ఏం జరిగింది, ఇవన్నీ తేలాల్సిన అవసరం ఉంది. ముందుగా బొజ్జల సుధీర్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్ స్క్రీన్ పైన చూద్దాం. సింపుల్గా ఒక 5 పాయింట్లలో మీకు వివరిస్తాను ఈ కోవర్ట్ కథా చిత్రం ఎలా నడిచిందని చెప్పడానికి. పొలిటికల్ కెరీర్కు వినుత అడ్డంగా ఉందని భావించడం, ఇది ఇక్కడున్నది పూర్తి స్థాయి ఆధారాలతో నేను మీ ముందు ప్రజల ముందు ప్రజా కోర్టులో వేసిన ఛార్జ్ షీటు మాత్రమే. ఇది పోలీసుల దర్యాప్తులో తేలిందని కానీ పోలీసుల రేపు సమర్పించబోయే ఛార్జ్ షీట్లో ఉందని కానీ నేను చెప్పట్లేదు. బట్ ప్రజా కోర్టులో తేలాల్సినటువంటి అంశాలు, వీటికి ఆన్సర్ దొరకాల్సినటువంటి అవసరం కూడా ఉంది. నెంబర్ 2 వినుత డ్రైవర్ రాయుడిని ప్రలోభపెట్టి కోవర్టుగా మార్చడం. నెంబర్ 3 వినుత ప్రైవేటు వీడియోలతో బ్లాక్మెయిలింగ్ పాలిటిక్స్ చేయటం. నెంబర్ 4 హత్య చేసిన నిందితుల్లోనూ బొజ్జల కోవర్టు ఉండటం. ఇది చాలా ఆసక్తికరమైన అంశం. 4వ పాయింట్, ఇక్కడ డ్రైవర్ మాత్రమే కాదు, ఆ తర్వాత ఆ డ్రైవర్ని హత్య చేసిన సందర్భంలో 3 సహకరించారు వారికి, వినుత దంపతులకు. ఆ 3లో కూడా ఒక కోవర్టు ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. మళ్ళీ చెబుతున్నా, ఇవి ఆరోపణలు మాత్రమే, వీటిపైన సమాధానం రావాల్సినటువంటి అవసరం ఉంది. రాయుడు హత్య కేసు నెంబర్ 5, రాయుడు హత్య కేసును ఏపీకి బదిలీ చేసేలా ఒత్తిడి తేవడం, ఇక్కడ అసలు విషయం బయటపడుతుంది. ఇది నెక్స్ట్. ఒక్కసారి వినుతకు సంబంధించినటువంటి అంశాలు. బొజ్జల అవినీతిపై మీడియాకు రహస్య సమాచారం ఇవ్వడం, వారిద్దరి మధ్య గ్యాప్ రావడంతో ఎప్పటికప్పుడు తాను లీక్ చేస్తోంది అతనికి సంబంధించినటువంటి అవినీతి అంశాలు, ఇసుక దోపిడీ, మిగతా దోపిడీలు, ఈ లావాదేవీలు, తర్వాత అవినీతి, ఇవన్నీ కూడా. డ్రైవర్ రాయుడిని నమ్మి సన్నిహితంగా మెలగడం, ఒక నాయకురాలు మరి డ్రైవర్తో అత్యంత సన్నిహితంగా మెలిగే విధంగా పూర్తి స్థాయిలో అతన్ని నమ్మడం అన్నది. నెంబర్ 3 డ్రైవర్ ఒక కోవర్ట్ అని తెలిసాక చంపేంత కక్ష పెంచుకోవడం, తన రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడేలా చేస్తోంది. నెక్స్ట్, డెడ్ బాడీ పక్క రాష్ట్రంలో పడేస్తే ఈజీగా తప్పించుకోవచ్చని భావించడం. నెంబర్ 5 నిందితుల్లోనూ బొజ్జల కోవర్టులు ఉన్నారని గుర్తించలేకపోవటం. వీరితో పాటు అరెస్ట్ అయిన ఆ 3లో ఒకరు మళ్ళీ బొజ్జల కోవర్టు ఉన్నారని గుర్తించకపోవడం. నెక్స్ట్, ఇప్పుడు డ్రైవర్ రాయుడికి సంబంధించినటువంటి అంశాలు. యజమానికి నమ్మిన బంటులా నటిస్తూ సన్నిహితం కావటం. నెంబర్ 2 నమ్మిన యజమానిని డబ్బు కోసం వెన్నుపోటు పొడవటం. ఇవన్నీ కూడా ఆరోపణలే. ఈ ఆరోపణలకు సమాధానం రావాలి. మళ్ళీ చెబుతున్నా నేను. నెంబర్ 3 వినుత కదలికలను ఎప్పటికప్పుడు బొజ్జలకు చేరవేయడం. నెంబర్ 4 వినుతకు తెలియకుండా ఆమె ప్రైవేటు వీడియోలు తీయటం. నెంబర్ 5 డ్రైవర్గా తీసేశాక కాంప్రమైజ్ కోసం మళ్ళీ వినుత ఇంటికి రావడం. ఇవి అసలైనటువంటి పాయింట్స్. ఇక్కడ ఒకసారి సాక్షి దినపత్రిక, ఆంధ్రప్రభ దినపత్రిక, వివిధ దినపత్రికల్లో వస్తున్నటువంటి వార్తల్ని కూడా ఒక్కసారి చూద్దాం. ఎందుకంటే ఏ రకంగా ప్రెజర్ పెడుతున్నారు చెన్నై పోలీసులపైన ఒత్తిడి ఏ రకంగా తీసుకొస్తున్నారు, ఈ కేసును ఎందుకు ఏపీకి బదిలీ చేయాలని కోరుతున్నారు, చెన్నై పోలీసులు దర్యాప్తు చేస్తే వీళ్ళకున్నటువంటి అభ్యంతరాలు ఏంటి, వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తల ఆధారంగా చూస్తే చాలా క్లియర్గా ఆంధ్రప్రభ దినపత్రిక ఏం రాసిందంటే, రాయుడు హత్య కేసులో జనసేన పార్టీ ఇన్ఛార్జి కోట వినుత, కోట చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరితో పాటు మరో 3ని చెన్నై పోలీసులు అరెస్ట్ చేసి చెన్నైకి తరలించారు. కేసును విచారిస్తున్నటువంటి చెన్నై పోలీసులకు రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. కేసును ఆంధ్రకు బదిలీ చేయాలని చెన్నై పోలీసులపై ఆంధ్రలోని కూటమి ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని ప్రచారం జరుగుతోంది. రాయుడు హత్య శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో జరిగి ఉండొచ్చని, మృతదేహం మాత్రం చెన్నైలో పడేసి ఉంటారని, హత్య జరిగిన ప్రదేశం శ్రీకాళహస్తిలో కేసు నమోదు చేయాలని చెన్నై పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు పెరిగిన
జరిగినట్లుగా సమాచారం అందుతోందన్నట్లుగా ఆంధ్రప్రభ దినపత్రిక వార్తను మరుసటి రోజే అంటే ఈ హత్య జరిగిందని పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన రోజే అదే సమయంలో వెంటనే ఈ ఒత్తిడి మొదలైపోయిందనే విషయం తెలుస్తోంది. అసలు కేసును బదిలీ చేయాలని తమిళనాడు పోలీసులపై ఎందుకు ఒత్తిడి తెస్తున్నారు? పాయింట్ నెంబర్ 1. ఒకవేళ ఏపీకి కేసు బదిలీ అయితే ఆ కేసు అక్కడితో క్లోజ్ అయినట్టేనా? నెంబర్ 2. నెంబర్ 3, బొజ్జల కోవర్ట్ ఆపరేషన్కు బలైంది ఎవరు? నెంబర్ 4, కాపులు బలిజల సపోర్టు కావాలి. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో చేసినటువంటి ఒక పిలిపిచ్చారు, ఆయన కావాలి అని, కాపులు బలిజల సపోర్టు కావాలి, కనీసం కులభావన కూడా మీకు లేకపోతే ఎలా అన్నారు. మద్దతు కావాలి, కాపులు బలిజల మద్దతు కావాలని అరిచి గీపెట్టినటువంటి పవన్ కళ్యాణ్ తన పార్టీ నాయకురాలు, ఆమె చేసిన పనిని ఎవరూ సమర్థించరు, అయినా తన పార్టీ నాయకురాలు ఒక కోవర్ట్ ఆపరేషన్కు హత్య చేసి ఉండవచ్చు, తప్పే చేసి ఉండవచ్చు, కానీ కోవర్ట్ ఆపరేషన్కు బలైతే ఎందుకు పవన్ కళ్యాణ్ యోగ నిద్రలో ఉన్నారు? అసలైన పాయింట్. అంటే పొత్తు చంద్రబాబుతోనే మాత్రమే కాదు, టీడీపీతోనే మాత్రమే కాదు, మొత్తం టీడీపీ నాయకులతో కూడా ఆయన పొత్తు పెట్టుకున్నట్టేనా? మొత్తం తన పార్టీని బలి చేయటానికి కూడా ఆయన సిద్ధమైపోయినట్టేనా? ఈ కేసు తమిళనాడు పోలీసుల చేతిలోనే ఉండాలా, లేకపోతే ఏపీకి బదిలీ కావాలా? ఈ అంశంపైన మనం చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. అంతకంటే ముందు ఒక్కసారి కోట వినుత దంపతులకు అరెస్ట్ సమయంలో వాళ్ళు చేసినటువంటి కామెంట్స్, బొజ్జల సుధీర్ రెడ్డి పైన చాలా క్లియర్గా మాట్లాడారు వారు మాట్లాడింది ఒకసారి విన్నాక బ్రేక్ తీసుకుందాం. రాజకీయాలు రావాలంటే ఇంకా కక్షపూరిత రాజకీయాలు వస్తున్నాయి, నిజ నిజాలు బయట వస్తాయి, ఖచ్చితంగా నిజ నిజాలు బయట వస్తాయి. ఎవరమ్మ కారణం ఉన్నారు ఉన్నారు త్వరలో తెలుస్తుంది. రాజకీయాలు రావాలంటే ఇంకా కక్షపూరిత రాజకీయాలు వస్తున్నాయి, నిజ నిజాలు బయట వస్తాయి, ఖచ్చితంగా నిజ నిజాలు బయట వస్తాయి. ఎవరమ్మ కారణం ఉన్నారు ఉన్నారు త్వరలో తెలుస్తుంది. తప్పు చేసింది కోట వినుతైనా, ఆమె భర్త చంద్రబాబు అయినా, మరో 3 నిందితులైనా, లేకపోతే దీని వెనుక ఎవరున్నా అందరిపైన విచారణ జరగాల్సిందే, ప్రతి ఒక్కరికి శిక్ష పడాల్సిందే. ఎవరో ఒకరు తప్పించుకోవాలని చూడటం కరెక్టేనా? ఎవరో ఒకరి కోవర్ట్ ఆపరేషన్కు రాజకీయంగా ఎదగాలన్న తపనకు ఇంకొకరిని బలి చేయాలి, వారి రాజకీయ జీవితం బలైపోవాలని కోరుకోవడం కరెక్టేనా? కోట వినుతైనా, చంద్రబాబు అయినా, వారికి సహకరించిన నిందితులైనా, వారితో పాటు శిక్ష పడాల్సిన వాళ్ళు ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఈ ఇద్దరు సైలెంట్గా ఉండడం వెనుక అసలు వ్యూహం ఏంటి? ఈ అంశాలపైన చర్చిద్దాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, తాటిపర్తి చంద్రశేఖర్ గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, పసుపులేటి సురేష్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. సార్ చంద్రశేఖర్ గారు, శ్రీకాళహస్తిలో శ్రీ బొజ్జల సుధీర్ రెడ్డి గారు సమర్పించు కోవర్ట్ కథాచిత్రం అనే ఒక సస్పెన్స్ కథాచిత్రం ఒకటి ఈరోజు మొత్తం రాష్ట్ర రాజకీయాలని అలాగే రాష్ట్ర ప్రజల్ని కూడా అందరి మెదళ్ళను తొలిచేస్తుంది. అసలు ఈ కేసు తమిళనాడు పోలీసుల చేతిలో ఉండకుండా దాన్ని లాక్కొని ఏపీ పోలీసుల చేతిలో పెట్టాలని ఎందుకు చూస్తున్నారు? ఒకవేళ అదే జరిగితే ఏమవుతుంది అనుకుంటున్నారు? సార్, సాక్షి టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి మీకు శుభ సాయంత్రం సార్. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పైకి పొత్తులు, కడుపులో కత్తులు పెట్టుకొని ఏ విధంగా జత కట్టాయో మరొకసారి శ్రీకాళహస్తి ఈ ఉదాంతంలో బట్టబయలయ్యారు. ఈ సుధీర్ అనేటటువంటి వ్యక్తి తన యొక్క అధికారానికి అడ్డంగా ఎవ్వరూ రాకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నట్టుగా కూడా ఈ ఉదాంతం మనకు కనపడుతుంది. ఈ బొజ్జల సుధీర్ అనేటటువంటి వ్యక్తి మొన్న ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు, రాయుడు తరచూ నా దగ్గరికి వచ్చేటటువంటి వాడు, నేనే దగ్గరుండి తన అంత్యక్రియలు కూడా చేయడానికి సిద్ధపడుతున్నానని చెప్పాడు. కరెక్ట్. చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకున్నటువంటి జనసేన పార్టీ నాయకుడితోటి నీకేం సంబంధమయ్యా? అది జనసేన అక్కడ ఇన్ఛార్జి ఉన్నటువంటి వ్యక్తి యొక్క పేరును కూడా
పచ్చబొట్టుగా చేతి మీద పొడుచుకున్నటువంటి వ్యక్తిని లోబర్చుకొని ఆశ చూపించి అధికారం దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకుంటున్నటువంటి ధనానికి ఎవరు అడ్డు రాకూడదనే ఉద్దేశంతో జనసేన పార్టీ యొక్క నాయకుల్ని ఏ విధంగా ఈ ట్రాప్లో పడవేశాడో అడ్డంగా దొరికేసేసి తన మాటల్లో మరొకసారి రుజువు చేశాడు అతను. బొజ్జల సుధీర్ చెప్పినటువంటి మాటల్లోనే తను ఏ విధంగా ఈ యొక్క ఆపరేషన్ని నడిపించాడో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అతనే చాలా స్పష్టంగా చెప్పాడు, రాయుడు నా దగ్గరకు వచ్చిపోతూ ఉంటాడు తరచుగా, నాకు మంచి సాన్నిహిత్యం ఉంది అని. వీరు కూడా చెప్తున్నటువంటి అంశానికి కూడా ఈ రెండు అంశాలను పక్కన పెట్టి కానీ చూస్తే తన ఫోన్ అక్కడే పెట్టినట్టు, ప్రైవేట్ వీడియోలు తీసినట్టు, ఒక మహిళా నాయకురాలి యొక్క ప్రైవేట్ వీడియోస్ తీసేటటువంటి పరిస్థితికి ఆ యొక్క వ్యక్తిగతంగా ఉన్నటువంటి వ్యక్తి డ్రైవర్ని ఎవరు పురిగొల్పారు, కరెక్ట్, ఎవరు తనకి ఆ విధంగా ఆ చర్యలు చేయించాడు అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అక్కడ ఎమ్మెల్యే అనేది సాక్ష్యాలతో సహా కనపడిపోతుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, జనసేన పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఆ కిందున్నటువంటి క్యాడర్ని ఏ విధంగా బలి చేస్తున్నారు అనేది ఈ స్పష్టమైనటువంటి ఆధారాలతోటి ఈ కేసులో బయటపడిపోయింది సార్. మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ధృతరాష్ట్ర కౌగిలి, ఏ పార్టీ కూడా తనతో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీ బతికి బట్టగట్టిన చరిత్ర లేదు అనేది మనకు తెలిసినటువంటి చరిత్ర. ఇది పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలిసిన పవన్ కళ్యాణ్ గారు తన స్వార్థ రాజకీయం కోసం కాపుల్ని కులం పేరుతో రెచ్చగొట్టి వాళ్ళ ఓట్లు వేయించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పిఠాపురం వేదికగా జరుగుతున్నటువంటి దాడులు, తెలుగుదేశం వారు చేసినటువంటి దాడుల్ని ఖండించలేకపోతున్నాడు. అదేవిధంగా రాష్ట్రంలో అనేక చోట్ల ఈ జనసేన పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే మొన్న మాట్లాడుతున్నాడు, నా దగ్గర చిల్లి గవ్వ లేకుండా పోయిద్ది అని. అంటే ఎక్కడా కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరూ కూడా ఎదగనివ్వట్లేదు అని చెప్పడానికి అనేక ఉదాంతాలు కనపడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ యొక్క హత్య జరగడానికి కారణం జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అనేక నేరాలకు పాల్పడుతూ కూడా మనకు దొరికిపోయారు ఈ మధ్య కాలంలో. ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాక కొంత ముందు కూడా మనం గమనించినట్లయితే ఇన్ఛార్జీలుగా జనసేన పార్టీకి ఉన్నటువంటి వ్యక్తులు ఒకరేమో దొంగ బంగారం కేసులో పట్టుబడ్డాడు, ఇంకొక అత్యంత పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి తిరుమల నగర నడిబొడ్డులో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కిరణ్ రాయల్ అనేటటువంటి వ్యక్తి ఒక అమ్మాయిని మోసం చేసి లోబర్చుకొని కోట్ల రూపాయలు ఆ అమ్మాయి దగ్గర కాజేసి ఆ అమ్మాయిని భయంకరమైనటువంటి బూతులతో తిడుతూ బెదిరిస్తూ ఆ అమ్మాయిని నీ ఇష్టం ఉన్నది చేసుకో అని చెప్పి బెదిరించినటువంటి ఘటనని మనం ఇవాళ ఈ సంఘటన మధ్యలో అరెస్ట్ అయ్యి కూడా వెళ్ళొచ్చింది, మధ్యలో ఆ అమ్మాయి మీదే కేసు పెట్టారు, ఆ అమ్మాయి మీదే కేసు పెట్టి ఆ అమ్మాయినే అరెస్ట్ చేయించినటువంటి ఉదాంతం. మళ్ళీ ఇప్పుడు చూస్తే కోటా వినీత ఏకంగా ఒక అబ్బాయిని చంపేసి తీసుకెళ్లి దాదాపుగా 120 కిలోమీటర్ల దూరంలో చెన్నై పక్కన ఉన్నటువంటి నదిలో పడవేశారు. ఆ పడవేసినటువంటి విషయాన్ని కూడా బయటికి పొక్కేలాగా చేసినటువంటి వ్యక్తి ఈ బొజ్జల సుధీర్ అనేటటువంటి ఆ విషయం కూడా బయటకు వస్తుంది. మరి దీంట్లో వాస్తవాలు ఏంటి అనేది మనం తెలంగాణ పోలీసులు చెప్పినటువంటి ఆ యొక్క ప్రెస్ మీట్లో కానీ మనం ఫాలో అయినట్లయితే స్పష్టమైనటువంటి ఆధారాలతోటి తమిళనాడు పోలీసులు స్పష్టమైనటువంటి ఆధారాలతోటి ఏ కారులో తీసుకొచ్చి బాడీని విసిరివేశారు, ఎవరు వచ్చారు అనేది స్పష్టమైనటువంటి ఆధారాలతోటి డెడ్ బాడీని ఇంటర్ స్టేట్ డెలివరీ చేయడం వెనక అంటే ఈ కేసుని అంటే ఏం చేయాలనుకున్నారు? ఇంటర్ స్టేట్ డెలివరీ చేయడం ద్వారా ఏం చేయాలనుకున్నారు వీళ్ళు? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గతంలో అనేక రోజుల నుంచి కారిడోర్ డెలివరీ అని లేకపోతే హత్యా రాజకీయాలని మాపై అద్ది మమ్మల్ని పదే పదే విషపు కత్తులతోటి దాడి చేసినటువంటి ఈ కూటమి నేతలు ఇవాళ తప్పించుకోవడానికి ఒకటి, రెండవ తెలుగుదేశం పార్టీ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి రెండు. ఇవాళ నిజంగా ఈ సంఘటన కానీ మనం ఒకసారి గమనించినట్లయితే 120 కిలోమీటర్ల అవతల అవును
అది కూడా తమిళనాడులో ఉన్నటువంటి ప్రాంతంలో వేశారు కాబట్టి కేసు బయటకు వచ్చింది. కానీ ఆశ్చర్యకరం, లేకపోతే ఏం చేసేవాళ్ళు తెలుసా, ఆ పక్కనే ఉన్నటువంటి స్వర్ణముఖి నదిలో పడవేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే చేశారని మా మీద రుద్దేవాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఇవాళ భగవంతుడే వాళ్ళని సరైనటువంటి విధానంలో ఈ రాష్ట్ర ప్రజలకు పట్టించారు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి అధికారంలోకి ఎక్కిన తర్వాత అనేక మంది మీద దాడులు జరిగాయి, హత్యాయత్నాలు జరిగాయి, అత్యాచారాలు జరిగాయి, ఆస్తులు ధ్వంసం జరిగాయి. అనేక మీడియా వ్యవస్థలు సాక్షాత్తు సాక్షి మీద కండవలేసుకొని వచ్చి దాడి చేశారు. వాళ్లే దాడి చేస్తారు, వాళ్లే తిడతారు, వాళ్లే గందరగోళం సృష్టిస్తారు. మళ్ళీ తప్పుడు ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా అధ్యక్షుల వారి మీద వేసేసి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇదంతా కూడా సార్ చంద్రబాబు నాయుడు గారి యొక్క ట్రాప్లో పడ్డటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫెయిల్యూర్. జనసేన పార్టీ అనేటటువంటి ఒక పార్టీని పెట్టి రాజకీయంగా ప్రతి ఒక్క వ్యక్తిని ఆర్థికంగా చితకదొక్కి తెలుగుదేశం పార్టీతోటి పొత్తులో ఉండి ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని తీసుకున్నటువంటి ఈ వ్యక్తి ఆ పార్టీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గాన్ని దాదాపు ఒక 10 సంవత్సరాలు వెనక్కి నెట్టివేసేలాగా ఆర్థికంగా తొక్కివేస్తున్నాడు. అడ్డం వచ్చినటువంటి వాళ్ళని ఈ విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పించేస్తున్నారు. సో ఇది కానీ గమనించినట్లయితే ఒక విధంగా ఒక కులం మీద జరుగుతున్నటువంటి దాడిగా కూడా మనం దీన్ని వర్ణించవచ్చు. లేకపోతే మీరు ఒకటి ఆలోచిద్దాం సార్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మీద ఈ హత్య జరిగింది. కోట వినుత దంపతులు హత్యకు పాల్పడ్డారు. కానీ అతనికి, ఆ డ్రైవర్కి వైఎస్ఆర్సీపీ నాయకులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు ఏవైనా వినిపించి ఉంటే, ఒకవేళ మీరు అన్నట్టుగా స్వర్ణముఖి నది అన్నారు కాబట్టి నాకు అనిపించింది, ఒకవేళ అటువంటి ఆరోపణలు ఏమన్నా వచ్చి ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్నట్టే సైలెంట్గా ఉండేవాళ్ళ? వెంటనే వచ్చి శ్రీకాళహస్తిలో మెట్లు కడిగి అక్కడ దేవుడి దగ్గర పొర్లు దండాలు పెట్టుండేవాళ్ళ కాదా? ఖచ్చితంగా చెప్పడానికి శ్రీరంగనీతులు చెప్తూ ఉంటాడు. ఆయన కాషాయం ధరించేసి సనాతన ధర్మం అని చెప్పి గతంలో బీజేపీ పార్టీని ఇది హిందువుల పార్టీ కాదు, హిందీ పార్టీ అని దూషించినటువంటి వ్యక్తే ఇవాళ హిందీ భాష పెద్దమ్మ భాష, తెలుగు భాష మనం గౌరవించాలి, తెలుగు భాష హిందీ కన్నా తక్కువ అనే విధంగా 2000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి, సంస్కృతి కలిగినటువంటి తెలుగు జాతి యొక్క ఔన్నత్యాన్ని తగ్గిస్తూ 700 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి హిందీ భాషను పెద్దమ్మ భాష అని చెబుతూ ఆ రోజు హిందీ పార్టీ కాదు, అది హిందూ పార్టీ కాదు, హిందీ పార్టీ అన్నటువంటి వ్యక్తి అదే వేషం ఈరోజు ఆ వేషధారణ వేసుకొని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సనాతనగా మారినటువంటి వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టని దిగజార్చినటువంటి అదే కిరణ్ రాయల్ని తొలగించినట్టే తొలగించి మళ్ళీ తీసుకున్నాడు పార్టీలో. సో అనేక మంది చనిపోతే తను ఎంత బాధ్యతారాహిత్యంగా తను మాట్లాడాడో మనం గమనించాం. కాబట్టి తను చెప్పేటటువంటి మాటలకి చేసేటటువంటి కార్యక్రమాలకి పొంతన ఉండదు, ఇది వాస్తవము. రెండవది, ఈ రాష్ట్రాన్ని నేరాంధ్రగా మార్చేస్తూ, హత్యాంధ్రగా మార్చేస్తూ వీరి యొక్క అధికార దాహంతో ఆర్థికంగా దోచుకోవడానికి ఈ రెండు పార్టీలు ఎలా పోటీ పడుతున్నాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఆర్థికంగా అంటే ఇది జరగడానికి కారణం కూడా ఏంటి అనేటటువంటి మూలాలను కూడా మనం ఒకసారి గమనించినట్లయితే, ఆర్థికంగా చిన్న పని దగ్గర నుంచి పదవి దాకా, ఏదన్నా పోస్టింగ్ దగ్గర నుంచి మట్టి దాకా, తాగే నీరు దగ్గర నుంచి పండే పంట దాకా కుప్పలు తెప్పలుగా అవినీతికి పాల్పడుతున్నటువంటి తెలుగుదేశం కూటమి నేతల యొక్క దాహార్తికి అడ్డుగా ఉన్నటువంటి జనసేన వారిని తప్పించడానికి ఒక కుయుక్తిగా ఈ యొక్క కార్యక్రమం జరిగిందని చెప్పవచ్చు. రెండవది, రెండు పార్టీల మధ్య ఈ అవినీతి దాహం ఏ విధంగా ఉంది, ఈ అవినీతి దాహంలో మీరు ఏ విధంగా నేరస్తులుగా మారుతున్నారనే దాన్ని కూడా మనం ఒకసారి ఈ కేసులో ప్రత్యక్షంగా చూడవచ్చు. రైట్ ప్రసాద్ గారు, ఏంటి ఇప్పుడు కేసుని బదిలీ చేయాల్సిందేనా? తమిళనాడు పోలీసుల చేతిలో కేసు ఉంటే ఏంటి నష్టం వీళ్ళకి? ఎందుకు ఒత్తిడి తెస్తున్నారు? ఒకవేళ ఏపీ పోలీసుల చేతిలోకి ఈ కేసు వెళితే పరిస్థితి ఏమవుతుంది?
ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. నాడు డోర్ డెలివరీ డ్రైవర్, నేడు రివర్ డెలివరీ డ్రైవర్. ఓకే, అంతకన్నా ఏం పెద్ద ఇది లేదు. ఇది నాకు తమిళనాడులో ఇంకేడిఎంకే గవర్నమెంట్ ఉంటే మేబీ అన్న ఒక ఛాన్స్ ఉంది, కానీ రైట్ నో స్టాలిన్ గారి గవర్నమెంట్ కాబట్టి ప్రాబిలిటీస్ ఆర్ వెరీ లెస్. ఎందుకంటే దే విల్ నాట్ ఈల్డ్ ఫర్ బీజేపీ ప్రెషర్ ఆర్ సంబడీస్ ప్రెషర్. ఓకే, పాయింట్ 1. అండ్ లా అండ్ ఆర్డర్ విషయంలో స్టాలిన్ గారు పాటిస్తున్న నియమావళి ఇక్కడ ఉన్న స్టేట్తో కంపేర్ చేస్తే చాలా హై స్టాండర్డ్స్ ఉన్నాయి. ఓకే, క్రైమ్ రేట్స్ ఇవన్నీ కూడా మీరు కంపేర్ చేస్తే. సో ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే జనసేన పార్టీకి జరుగుతున్న అన్యాయం. జనసేన పార్టీకి అన్యాయం అంటే ఎలా అంటే నేను ఒక కోణంలో చెప్పదలుచుకున్నా, తర్వాత దీంట్లోకి వెళ్ళి 2 నిమిషాలు చెప్పొచ్చు. నాకు దీని మీద పూర్వపరాలు నేను పూర్తిగా విశదీకరించి నాకు తెలుసు కూడా. మీరు జనసేన పార్టీకి ఎందుకు అన్యాయం జరుగుతుందంటే తిరువూరులో మన పార్టీకి నాకు ఈ అన్యాయం జరుగుతుంది అనగానే వీడియో ఫుటేజీలతో సైతం అతను సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేయగానే ఫర్ ద సేక్ ఆఫ్ తెలుగుదేశం అతని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఓకే, మొన్న టి రామారావు గారు కొవ్వూరు ఎత్తి సస్పెండ్ చేసేశారు పార్టీలోంచి. ఎలా 16 మంది బ్యాంక్ డైరెక్టర్లు, 14 మంది సోదరు డైరెక్టర్లే. మరి అప్పుడు కూడా మాట్లాడ్డా ఆ ఇన్ఛార్జ్ అయ్యి. నెక్స్ట్ మీరు తిరుపతిలో ఎలక్షన్స్ అయిన వెంటనే ఒక ఎమ్మెల్యే ఒక ఆడావిడ నాతో నన్ను మానభంగం చేశాడు, నానా ఇబ్బందులు పెట్టాడని పాపం ఆవిడ ముసుగేసుకుని చాలా ఛానల్ అంపటి తిరిగింది. అది ఎలా పాసిఫై చేశారో గమనించారా? తర్వాత కిరణ్ రాయలు ఉదంతం ఏం జరిగిందో మనందరికీ తెలుసు, చాలాసార్లు చర్చించాం కూడా. ఇప్పుడు రీసెంట్ డెవలప్మెంట్ ఎవరు ఈవిడ కోట వినీత. ఈవిడికి కూడా మీరు హుటాహుటిన వితౌట్ టేకింగ్ ఎనీథింగ్ ఇన్ టు ద కాగ్నిజెన్స్ పార్టీ నుంచి లేపేస్తున్నారు. ఓన్లీ జనసేన పార్టీలోనే జరుగుతున్నాయి. మన ఆ రోజు తెలుగుదేశం ఎమ్మెల్యే అతను ఎందుకు సస్పెండ్ చేయలే? ఇలా అమ్మాయి మొహం అంతా కవర్ చేసుకుని బాధపడి చెప్పింది. అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే పైన ఏం తీసుకోలేదు, పిలుచుకొచ్చి కాంప్రమైజ్ చేసినట్టున్నారు. మరి అదెంతో నాకు అనవసరం, కాంప్రమైజ్ కేసు లేదు. ఇలా సస్పెండ్ చేశారా? జనసేన పార్టీలాగా సస్పెండ్ చేశారా? కూటమి నియమావళి ప్రకారం జనసేన పార్టీ వల్లే ఎందుకు బలవుతున్నారు ఇది గమనించండి ఫస్ట్. రెండోది, మీరు ఈ కాళహస్తిలో ఈ డ్రైవర్ రాయుడు ఎవరైతే చంపబడ్డారో ఒక కోర్ట్ ఆపరేషన్ ఖచ్చితంగా చెప్పాలంటే వాళ్ళ సిస్టర్ మాట్లాడిన వీడియో ఏమైనా ఉంటే అయితే వాళ్ళ పెద్దమ్మ మాట్లాడిన వీడియో ఉంటే మీరు ప్లే చేయండి ఒకసారి. ఎందుకంటే దాంట్లో కూలంకషంగా ఇతన్ని ఏ విధంగా వాడబడ్డాడు అన్నది చెప్పకనే చెప్పింది. ఎప్పుడైతే ఇతను తొలగించబడిన తర్వాత కూడా వీళ్ళు కూడా దగ్గర 50 లక్షల నుంచి ₹1 కోటి దాకా ఆఫర్ చేశారు అతనికి. ఎవరు? వినీత ఫ్యామిలీ. అతను వినీత్ అక్క అని జనసేన ఎంబ్లం వేసుకున్న దీంట్లో అసభ్యకర వీడియోలో అతను కూడా ఉన్నాడు. ఒకసారి వినండి అంతే చాలు, దాన్ని ఎలాబరేట్ చేయవలసిన దరిద్రం కాదు అది. సో ఇక్కడ ఏమవుతుందంటే గలాబా జరిగి అతన్ని చెన్నై నుంచి పిలిపించి వాళ్ళ భర్త చంద్రబాబు ఏదైతే గట్టిగా గతమాయించి మాట్లాడడంలో పొరపాటున గట్టి కొట్టడంలో చచ్చిపోయాడు. అవును, అది తీసుకెళ్ళి తర్వాత జరిగిన మీరు చెప్పిన ఇంట్రడక్షన్లో చెప్పింది అవి 100% కన్ఫైన్డ్. మీకు ఇక్కడ జనసేన కోవర్ట్లు ఉన్నారా? ఏది మళ్ళీ నిందితుల్లో కూడా ఒక కోవర్ట్ ఉన్నాడు. ఆల్రెడీ డ్రైవర్ని కోవర్ట్గా మార్చారు. డ్రైవర్ ఇంత ఆపరేషన్ చేసింది నక్సలైట్ల కోసం పోలీసులు చేస్తారు ఎక్కువ ఆపరేషన్. అలా కాదు సార్, ఇక్కడ జరిగింది ఏంటంటే మీకు గమనించండి. కోవర్ట్లను పంపడము. బొజ్జల సుధీర్ రెడ్డి గారు, వీళ్ళు బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారు అబ్బాయి, ఆయన చంద్రబాబు నాయుడు గారు అత్యంత ఆత్మీయులు, మంచి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. కానీ ఇతని టికెట్ విషయంలో మీరు గమనించగలిగితే ఆల్మోస్ట్ పేకమే కత్తి వచ్చేదాకా ఇతనికి టికెట్ కన్ఫర్మ్ కాలేదు. లాస్ట్ మినిట్ వరకు రాలేదని కాలేదు. 21 స్థానాలు జనసేనకి ఇచ్చిన దాంట్లో ఒక హైపోథికల్ ఈక్వేషన్లో, ఎందుకంటే తెలుగుదేశం ఈసారి ధైర్యాన్ని అడాప్ట్ చేసుకునే విషయంలో మీరు ఒక్కసారి ఈ వినీత్ గారు వాళ్ళ హస్బెండ్ మీరు జెడ్పీ ఎంపీటీసీ నామినేషన్ టైంలో వాళ్ళు ఒక ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ పోలీస్ స్టేషన్లో తెల్లవారులు ఉన్నారు. అది మీకు రీకలెక్ట్, ఎందుకంటే మీరు తిరుపతి వాసులు మీకు బాగా తెలుసు. సో ఆ ఉదంతం నుంచి ఆవిడ పొలిటికల్ ఏరాలో ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తున్నారు. మనం ఒక జనరల్గా మీరు జర్నలిజంలో ఉన్న అమాయకమైన జర్నలిస్ట్ కాబట్టి, నేను జర్నలిజం చదువుకున్నాను కాబట్టి ఒక విషయం చెప్తాను. ఒక ఎమ్మెల్యే టికెట్ ఎవరైనా త్యాగం చేస్తే డబ్బులు తీసుకోకుండా ఎవరైనా త్యాగం చేస్తాడా? అదర్వైజ్ సమ్ అదర్ బెనిఫిట్. అవును, సముచిత స్థానం ఇస్తాం వర్మగారు అని చెప్తేనే కదా అక్కడ టికెట్ పవన్ కళ్యాణ్ గారికి త్యాగం చేయబడింది. అలా ఈ అమ్మాయికి కూడా ఒక సముచిత స్థానం అన్న దగ్గర నాకు తెలిసి అన్ని కార్పొరేషన్లు అయిపోయి, కార్పొరేషన్లు కూడా ఏమలే కదా. తర్వాత ఎమ్మెల్యేల ఒప్పందం ప్రకారం ఏముంటుంది, జనసేన వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళు కూటమిలో ఉన్నందుకు ఇసుకలు, మట్టి, మసానం, ఈ చెత్త చెదారం అన్నింటిలోనూ పావలా 10 పైసలు రేట్లు అయితే ఉంటాయి కదా, ఉండకుండా ఉండవు కదా. ఎవరు సచిసీలు అయితే కదా, నేను మామాట లేకుండా చెప్తున్నా. అందులో రూపాయి లేదు ఇవిడికి. ఎలక్షన్కి దగ్గర 5 crores ప్రామిస్ ఉంది, ఏది రూపాయి అవ్వట్లే.
ఈవిడ స్టార్టెడ్ ప్రెజరింగ్. త్యాగం చేసినందుకు ప్రామిస్ అన్ని రకాలుగానండి. ఇక్కడ త్యాగం, ఆవిడ పార్టీ కోసం కష్టపడింది, కూటమిని రేపమాపు శ్రీకాళహస్తి టెంపుల్ చైర్మన్ కాబోతున్నారని ఆ పదవి రాకుండా కూడా ఇది కూడా ఉందా మధ్యలో? సరే, ఇంతకన్నా దరిద్రం ఆ తపేలా ఛానల్లో పెట్రోల్ బంక్ కూడా అయితే డైరెక్ట్గా ఏడు చెప్పాడంటే ఇంకా దరిద్రానికి కూడా పరాకష్ట. ఈవిడ వైఎస్ఆర్సీపీ ఆస్పిరెంట్గా వైఎస్ఆర్సీపీ కోర్టుగా పనిచేసిందని చెప్పేసాడు. ఆడ ఎంత తెలివి తెంగరోడు అంటే, మధ్యలో ఉండండి ఒక నిమిషం. అక్కడ ఆల్రెడీ కాళహస్తి 2 సార్లు గెలిచిన మదన్ ఉన్నాడు. మదన్కే టికెట్ కాదని వాళ్ళ అమ్మాయికి ఇచ్చేంత పరిస్థితిలో జగనన్న ఉన్నాడు. ఈ 2 కాంట్రడిక్షన్ కాకుండా మధ్యలో ఈవెన్ తీసుకొచ్చారు. అంటే ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ లో ఎంత స్పెషలిస్ట్. నేను గంగతో రాంబాబు సినిమాలో బ్రహ్మానంద గారి స్క్రిప్ట్ ఆడారు, ప్రతిదీ రెడీగా ఉంటుంది. ఇది రెడీ అయిపోగానే దాని స్క్రిప్ట్ రెడీ చేసి పెట్రోల్ బంక్ టటట చెప్పేశాడు. తీరా చూస్తే వీళ్ళిద్దరూ ఉన్న విషయాల్లో జైలుకి వెళ్తూ మాట్లాడింది, వాళ్ళ చెల్లెలు మాట్లాడింది. వీళ్ళు కూడా వాళ్ళ మీద ఇమ్మెన్స్ ప్రెషర్ పెట్టారు, డ్రైవర్ మీద, భార్య భర్తలు ఇద్దరు కూడా. సో ఓవరాల్గా ఈ హత్యా ఉదంతంలో తగిలించి తమాష్ చూసి లాస్ట్కి ముగ్గురు తెలియకుండా, ఒకరికి తెలియకుండా వాళ్ళు ముగ్గురు క్లస్టర్స్లో ఇరుక్కున్నారు. బికాస్ తమిళ పోలీసుల తమిళ వెర్షన్ మీరు అర్థమవుతుంది, నాకు తమిళ అర్థమవుతుంది. ఆ వీడియో ఒకటి ఉంది, వినండి. దాని సారాంశంలో అసభ్యకర అశ్లీల వీడియోల యొక్క సారాంశంతో ఎవరెవరు అన్నది అండర్లైన్ చేస్తే అత్యంత ప్రముఖులు కూడా ఉన్న ఉదంతాలతో ఎస్టాబ్లిష్ అయిన ఉదంతంలో ఏంటో తెలియని కాన్స్పిరసీ కింద అభివర్ణిస్తూ డైవర్టింగ్ పాలిటిక్స్ లో ఆంధ్రప్రదేశ్ తెస్తే సరిపోతుంది అన్నది. నేను పేర్లు అడగడము ఇవన్నీ చేయను కదా, కానీ తమిళ్ మరి నాకేదో వచ్చింది తమిళ్లో కొంచెం. తిరుపతి వాసులు మీకు తమిళ రాదంటే ఏదో వచ్చిందని చెప్పాను. మీరు ఆ తమిళ వార్తా ఛానల్లో చెప్పిన దాని ప్రకారం ప్రముఖులు కూడా ఉన్నారా ఈ వీడియో? ప్రముఖులు ఉన్నారు. అంతేనా? ప్రముఖులు, ఆ ప్రముఖులు ఉన్నారు, అండర్లైన్ చేసుకోమంటారు ఉన్నారు. సో ఈ వీడియో అవి కూడా బయట వస్తాయా తమిళనాడు పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే? అందుకే భయపడి ఏపీకి ఏమని అడుగుతున్నారా? అది దట్ ఇస్ అనదర్ రీజన్. రెండోది ఏంటంటే ఇప్పుడు మీకు వస్తే ఏమవుతుంది చెప్పండి సార్. డైరెక్ట్ గా ఏపీ పోలీసుల చేతికి కేసు వచ్చింది, ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? ఎవరుంటే వాళ్ళు సస్పెండ్ చేసేస్తారు. జనసేన వాళ్ళు అయితేనే, తెలుగుదేశం వాళ్ళు అయితే ఎమ్మెల్యే గారు ఉదంతం చెప్పాను కదా, అవును, ఏం చేశారు? రైట్, మీరు తిరుపతి వాసులే. ఇప్పుడు మీకు ఈ విషయంలో ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే ఈ సుధీర్ రెడ్డి గారు పిలిచి అతనితో కోర్టు ఆపరేషన్ చేస్తున్న నేపథ్యంలో రివర్స్లో డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తే ఈ వీడియోలు బయటకు ఎస్టాబ్లిష్ అవుతాయి అని ఎవరెవరిని బెదిరించారు? బెదిరించిన సారాంశమే కదా ఇది. ఎప్పుడైనా సరే భార్యాభర్తల మధ్యలో ఉన్నవి అలాంటివన్నీ కూడా 10 మందికి బయటికి జనబాహుళ్యంలోకి వచ్చినప్పుడు ఒక భర్త ఆవేశానికి గురవడం సర్వసాధారణం. చంద్రబాబు ఆ ఆస్పెక్ట్లోనే అతను ఆవేశానికి గురయ్యాడు. ఇది ఎక్కడికి లీడ్ అవుతుంది అన్న దగ్గర చూస్తే నాకు తెలిసి 105 రోజులు ఈ ఎమ్మెల్సీకి ఎలాగ 105 రోజుల దాకా బెయిల్ రాలేదు, అలాగే వీళ్ళకి ముందు వస్తుందో వెనక వస్తుందో చూద్దాం. అండ్ ఓవరాల్గా ఒక కాన్స్పిరసీని ఒక అభియోగంతో మోపుతో ఎక్కడి నుంచి ఎక్కడికి లీడ్ చేస్తారన్నది మాత్రం చూసుకోమనండి. ఈ విషయంలో కాళహస్తి మీద నిజంగా జనసేన అన్నది ఒకదానికి పార్టీకి కన్ను పడినా కన్ను మూసుకొని ఉండవలసిందే అన్న దగ్గర ఈ డ్రైవర్ హత్యతో ఒక అయిపోయింది, కనుమరుగు చేసే రాజకీయ పరంపరకి కలిగించే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ విషయంలోనే మీరు తీసుకుంటే ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకుల్నే ఈ తృణప్రాయంగా బలేస్తున్నాడు. రైట్ రైట్. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు క్రిమినల్స్ గురించి చాలా అద్భుతంగా మాట్లాడారు. అది కూడా మనం ఒక్కసారి మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన మాట్లాడేటటువంటి ఆ నీతి సూక్తులు, ఆ ప్రవచనాలు మామూలుగా ఉండవు. ఎంత ఆవేశంగా ఉంటుందంటే మనం విన్నాం కదా, ఈ చాలా సందర్భాల్లో విన్నాం. అలాంటిదే ఒకటి క్రిమినల్స్ గురించి మాట్లాడారు. ఒకసారి ఆ బైట్ ప్లే చేయండి ప్లీజ్. నాకు క్రిమినల్స్ అంటే చిరాకు. నాకు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, నేర చరిత్ర రాజకీయాలకు వచ్చి వీడా మనల్ని పాలించేది, ఈ సన్నాసుల మనల్ని పాలించేది, ఈ దరిద్రుల మనల్ని పాలించేది, గుండాగాళ్ళు, రౌడీలు, హంతకులు. సిగ్గు ఉండాలి మనకి ఇలాంటి నేర చరిత్రల చేత పాలింపబడటానికి. నేను పోరాటం చేస్తా, తెగిస్తా. నాకు క్రిమినల్స్ అంటే చిరాకు. నాకు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, నేర చరిత్ర రాజకీయాలకు వచ్చి వీడా మనల్ని పాలించేది, ఈ సన్నాసుల మనల్ని పాలించేది, ఈ దరిద్రుల మనల్ని పాలించేది, గుండాగాళ్ళు, రౌడీలు, హంతకులు. సిగ్గు ఉండాలి మనకి ఇలాంటి నేర చరిత్రల చేత పాలింపబడటానికి. సుగాలి ప్రీతి 14 ఏళ్ల బాలిక, ఏం జరగదా, జగన్మోహన్ రెడ్డికి చిన్న రాయి తగిలితే ఊగిపోతోంది రాష్ట్రం, సుగాలి ప్రీతి అనే ఓ గొంతు దించుకొని అరిచారు. ఆ సిబిఐ చేతులు ఎత్తేసింది. సైలెంట్గా యోగ నిద్రలో ఉన్నారు ఇప్పుడు.
కనీసం సుగాలి ప్రీతి, మీరు చెప్పిన సుగాలి ప్రీతి కోసమైనా ఇప్పుడు పోరాటం చేయాలి కదా, ఆ అమ్మాయికి న్యాయం జరగాలి కదా, న్యాయం చేయమనే కోరుతున్నాం. ఎందుకు సైలెంట్గా ఉంటారు? రెండోది, పవిత్ర పుణ్యక్షేత్రంలోని మీరు చెప్పినటువంటి క్రిమినల్స్ ఎక్కడ ఉన్నారంటే తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో, మీరు చెప్పినటువంటి క్రిమినల్స్ శ్రీకాళహస్తి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో. పవన్ కళ్యాణ్ గారు రోజు క్యారవాన్లోనో లేకపోతే షూటింగ్లో ఉంటే, అది కాకపోతే మీరు ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడో బయట ఉన్నప్పుడో, ఈ బయట ఇప్పుడు నేను ప్లే చేసినటువంటి బయట తప్పనిసరిగా వినండి సార్. క్రిమినల్స్ ఉండకూడదు రాజకీయాల్లో. మీరు చెప్పింది కరెక్టే, కానీ ఎక్కడున్నారు? మీ పార్టీలోనే ఉన్నారనేది ఒకసారి చూసుకొని దానికి తగినట్టుగా వ్యవహరించండి. ఒకటి. రెండోది, మనం ఒకసారి సురేష్ గారితో మాట్లాడు. సురేష్ గారు, అర్జెంటుగా మీ పార్టీ నాయకులంతా శ్రీకాళహస్తీశ్వరిని దర్శించుకొని మొక్కులు తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ హత్య చేసి ఆ డెడ్ బాడీని ఆ స్వర్ణముఖి నది ఒడ్డున పడేసి వైఎస్ఆర్సీపీ నాయకులే హత్య చేశారనంటే వెంటనే ఎల్లో మీడియా దాన్ని అందుకుని మొత్తం ఎవరో ఒకరి పైకి, మధుసూదన్ రెడ్డి పైకో ఇంకెవరైనా నాయకులు ఉంటే లోకల్గా మీపైన ఏదైనా కక్ష ఉంటే మీపైనో వేసి, ఎల్లో మీడియా అట్లా వేయగానే ఏం రాస్తే దానికి తగినట్టుగా పోలీసుల దర్యాప్తు కూడా సాగి ఆఖరికి మీరు ఇక్కడ కూర్చునే వాళ్ళు గారు. మీ అదృష్టం బాగుండి స్వర్ణముఖి నది దగ్గర డెలివరీ చేయకుండా కోపం నదిలో డెలివరీ చేశారు. ఏంటి అంత దూరం ఎందుకు వెళ్ళింది? అసలు బొజ్జల సుధీర్ రెడ్డి గురించి చెప్పండి. మీరు లోకల్ కదా, చాలా క్లియర్గా మీకు తెలుసు ఆయన గురించి. ఏం జరుగుంటుంది చెప్పండి. బొజ్జల సుధీర్ రెడ్డి గారు వాస్తవానికి చివరి నిమిషంలో సీట్ కన్ఫర్మ్ అయింది అనేది వాస్తవం. వాస్తవానికి అక్కడ జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్యలో పెద్ద యుద్ధ వాతావరణం జరిగి చివరి నిమిషంలో అది బొజ్జల సుధీర్ రెడ్డి గారికి వరించడం జరిగింది. దాని వెనకాల పెద్ద ఎత్తున మతలబే జరిగిందని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తా కథనాలు కూడా రావడం జరిగింది. ఎందుకంటే 2019లో 15 కోట్లు ఎవరైతే ఈ ముద్దాయి వినూత్ గారు ఉన్నారో వాళ్ళు జనసేన పార్టీకి ఫండింగ్ చేశారు. 15 కోట్ల రూపాయలు 2019లో ఆస్పిరెంట్ గా ఆవిడ కంటెస్టెంట్ వినూత. ఓకే, అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి 15 కోట్ల రూపాయలు ఆవిడ ఇవ్వడం జరిగింది. ఇచ్చారా? సీట్ కోసం, ఎమ్మెల్యే సీట్ కోసం. అప్పుడు ఆవిడ అంతవరకు వెళ్ళిపోయిందా? సీట్ కన్ఫర్మ్ అనేంత దూరం వెళ్ళిపోయింది, 15 కోట్లు ఇచ్చేంత దూరం వెళ్ళిపోయిందా? పోటీ చేశారు ఆవిడ 2019లో. నేను చెప్పేది 19 సారీ. ఓకే, 2019లో మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం అప్పుడు 15 కోట్ల రూపాయలు పార్టీ ఫండింగ్ చేసి సీటు తెచ్చుకునిందని అప్పుడు కాళహస్తిలో ఉన్నటువంటి సమాచారం. ఓకే, అయితే అప్పుడు పోటీ చేసి 5,000 ఓట్లు మాత్రమే వచ్చి ఓడిపోవడం జరిగింది ఆవిడ. ఓకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధుసూదన్ అన్న చేతిలో ఓడిపోవడం జరిగింది. ఆ నష్టాన్ని అలాగే భరిస్తూ ఇప్పుడు కూడా నేను సీటు వదులుకోవాలా అని చెప్పి పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారి ఎదుట వాదోపవాదాలు జరిగిన క్రమంలో పవన్ కళ్యాణ్ గారు సుధీర్ రెడ్డితో మాట్లాడి ఈవిడికి ఆర్థిక సహాయం చేసే విధంగా అప్పుడు ఒప్పందం చేయించారు. పవన్ కళ్యాణ్ గారు సుధీర్ రెడ్డి గారితో చేసినటువంటి ఒప్పందం ప్రకారం సుధీర్ రెడ్డి గారు ఆవిడకైతే న్యాయం చేయలేకపోవడం కూడా జరిగింది. ఓకే, ఇది వాస్తవం. ఈ రకమైనటువంటి వ్యవహారాల్లో ఆవిడకి రాజకీయ ప్రాధాన్యత తగ్గిపోవడం ఒకవైపు, ఆవిడకి పార్టీలో కూడా ప్రాముఖ్యత తగ్గిపోవడం ఒకవైపు, పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని కోట్లాది రూపాయలు నష్టపోయాను. నేను ఆవిడ ఎన్ఆర్ఐ యుఎస్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా ఉండి పార్టీ కోసం పార్టీలో ఏదో నేను ఇది చేయాలా, రాజకీయాల్లో ముందుకెళ్లాలనే దీంతో వచ్చింది రాజకీయాల్లోకి ఆవిడ. పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఈ రకమైనటువంటి ప్రయాణంతో ముగిసింది వాస్తవానికి. అయితే ఇక్కడ సుధీర్ రెడ్డి గారు చాకచక్యంగా తన రాజకీయ ప్రయాణానికి అడ్డు రాకుండా ఉండటానికి, భవిష్యత్తులో 2 పార్టీలు కలిసే ముందుకెళ్తాయని ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ప్రకటన చేశారో మరొక 20 ఏళ్ళు కలిసిపోతామని, ఈవిడ అడ్డుని ఎంత తొందరగా తొలగించుకుంటే అంత మంచిదనేటువంటి అనేక. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సేవ చేయాలి, టీడీపీకి సేవ చేయాలనే స్టేట్మెంట్ వెనుక ఇట్లాంటివి కూడా జరుగుతాయి. భలే మంచి పాయింట్ చెప్పారు మీరు. టీడీపీకి సేవ చేయాలి 15 ఏళ్ల పాటు మనం చెప్పడం కూడా కరెక్టే. ఇక అడ్డు తొలగించుకోవడమే ఎక్కడికక్కడ జనసేన వాళ్ళని. టీడీపీ తెలుసో తెలీదో పవన్ కళ్యాణ్ గారు బయట రాకపోవడానికి కూడా ప్రధాన కారణం, ఎవరైనా కూడా అధికారంలో ఉంటే చేయవలసిన పనులు ఏంటంటే మనల్ని నమ్మి నడిచినటువంటి కార్యకర్తలకి ఏం చేయగలుగుతాం, మనల్ని నమ్మి పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళని ఏ రకంగా ప్రోత్సహించాలి, రాజకీయంగా ముందుకు పంపించాలి అనేటువంటి ఆలోచన చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారిని మీరు గమనించినట్లయితే ఈ 14 నెలల్లో కూడా ఎక్కడా కార్యకర్తలతో కలవలేదు ఆయన. ఎందుకంటే ఆయన నిలదీస్తారు. నిన్నటికి నిన్న ఒక కార్యకర్త ఆయన సమస్యలు చెప్పుకోవడానికి వారం రోజుల పాటు పార్టీ ఆఫీస్ చుట్టూ తిరిగితే చివరికి ఆయన పవన్ కళ్యాణ్ గారిని కలవలేక రోడ్డులో పార్టీ జెండాని పట్టుకొని నిలబడుకున్నారు 2 రోజులు.
అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ చూసి చూన్నట్టే వెళ్ళిపోయాడని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ జీవితంలో ఈ జెండా మోయినని జెండా విసిరి పారేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి 20 ఏళ్ళ నేను ఇంకా ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో బొజ్జల సుధీర్ రెడ్డి పాత్ర ఏమైనా ఉంది అని అనుకుంటున్నారా? లోకల్ గా ముమ్మాటికి ఖచ్చితంగా బొజ్జల సుధీర్ రెడ్డి గారి పాత్ర అయితే ఇందులో ఉంది. ఎందుకంటే ఇంత ఆరోపణలు వచ్చి అరెస్టు సమయంలో కూడా ఎవరైతే వినుత భర్త చంద్రబాబు నాయుడు ఉన్నాడో అతను అంత ఇదిలో కూడా దీని వెనకున్నది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అని ఘంటాపదంగా చెప్పడం వెనక ఆంతర్యం ఏమిటి? ఏ కారణం లేకుండా కూడా అంత దీంట్లో కూడా ఆ రకమైనటువంటి ప్రకటన అయితే చేసేటువంటి అవకాశం లేదు కదా. కరెక్ట్. ఖచ్చితంగా ముమ్మాటికి దీంట్లో రాజకీయ కుట్ర కోణం దాగి ఉంది. ఈ రాజకీయ కుట్ర కోణం గానీ ఆంధ్ర పోలీసుల చేతికి ఈ కేసు గాని వచ్చిందంటే ఎటువంటి పరిస్థితుల్లో బయటపడేటువంటి ప్రసక్తే లేదు. ఇది ముగిసిన అధ్యాయం అయిపోతుంది. ఖచ్చితంగా ఇది తమిళనాడు పోలీసులే దీనిని విచారణ జరపాలా, దీంట్లో నిజాలను బయటికి తీసుకొని రావాలి. ఇప్పటికే ఈ రెండు పార్టీల మీద ఏదైతే తమిళనాడు పోలీసుల మీద ఒత్తిడి పెడుతున్నారో దానిని ఆపాల్సినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా దీంట్లో పారదర్శకమైనటువంటి విచారణ జరగాలి. నిజాలు బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే ఇలాంటి ఘటనలు అనేకం పునరావృతం అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వీళ్ళని ఆదర్శంగా తీసుకొని రాజకీయ కుట్రలు అనేక రాష్ట్రంలో జరిగేటువంటి ప్రమాదమైన పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ గారి ప్రకటన ఎంత ప్రమాదకరమైందో దీంతో అర్థమవుతుంది. తాటిపర్తి చంద్రశేఖర్ గారు చాలా ఒక మంచి పాయింట్ ఒకటి, ఈ కాళహస్తి అనేది రేపు రాష్ట్రం అంతా జనసేన నాయకులు జాగ్రత్త, ఈ ఇన్సిడెంట్తో కాళహస్తి ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందా? ఇంకో 15 ఏళ్ళు మనం చంద్రబాబుకి సేవ చేయాలి, పల్లకి మోయాలి, ఆయనే సీఎంగా ఉండాలని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పడం ద్వారా ఇక్కడ జనసేన వాళ్ళని లేకుండా చేసుకోవాలనేటటువంటి ఒక ప్లాన్ అయితే సుధీర్ రెడ్డి చేశారని అంటున్నారు. ఇది రాష్ట్రం అంతా కూడా అప్లికబులే కదా, ఇది అందరికీ వర్తిస్తుంది కదా? ఇది 100% సార్. ఇది వారు మాట్లాడినటువంటి మాట చాలా కరెక్ట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తికి తన స్వార్థ రాజకీయమే అవసరం తప్ప ప్రజా ప్రయోజనాలు కానీ జాతి ప్రయోజనాలు కానీ లేవు అనేది మాత్రం చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి సత్యం. 23 సీట్లకి తను ఒప్పుకున్నప్పుడే అది స్పష్టంగా అర్థమైపోయింది. ఈ రాష్ట్రంలో 175 సీట్లలో 23 సీట్లు తీసుకొని మిగిలిన తెలుగుదేశం పార్టీకి ఇచ్చేశాడు అంటే తన కోసం కష్టపడినటువంటి నాయకుల యొక్క ప్రయోజనం కాకుండా తన స్వార్థ ప్రయోజనం ఎంపీలు కలిపి చెప్తున్నారు. తన స్వార్థ ప్రయోజనము అనేది తన స్వార్థ ప్రయోజనం తప్ప ఇంకోటి కాదు అనేది మాత్రం అది స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమైనటువంటి అంశం. మళ్ళీ మనం చూస్తున్నాం, ఒక సంవత్సరంలోనే కూటమి యొక్క ప్రభుత్వంపై ఏ విధంగా వ్యతిరేకత రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగుతుందో మనం గమనిస్తున్నాం. లక్షల సంఖ్యతో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ప్రజల మధ్యలోకి వెళితే ఎంత పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారో చూస్తున్న తరుణంలో ఎవరైనా నిజంగా రాజకీయాన్ని చేయాలనుకునేటటువంటి వ్యక్తులు, ప్రజా ప్రయోజనాలని నిలబెట్టాలనేటటువంటి వ్యక్తులు, ప్రజల ఆకాంక్ష మేర నడవాలనుకునేటటువంటి వ్యక్తులు మళ్ళీ ఈ కూటమి తప్పుడు విధానాలకు కొమ్ము కాస్తారండి? కాయరు కదా, ప్రజల పక్షం నిలబడతారు కదా. మనం అనేక సందర్భాల్లో చూసాం. ఈ దేశంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే రాజీనామా చేసినటువంటి ప్రధానమంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. అలాంటిది కేంద్రంలో మంత్రి పదవి అనుభవిస్తున్నటువంటి వ్యక్తి ఒక పెద్ద విమాన ప్రమాదం జరిగితే ఎలా స్పందించాడో మనం గమనించాం. ఇవాళ కూటమి నేతలు పక్క రాష్ట్రాల్లో గవర్నర్లుగా లేకపోతే పక్క దేశంలో మంత్రులుగా వెళ్ళడం వలన ఈ రాష్ట్రానికి ప్రయోజనం ఉండాలి కదా. ఏ ప్రయోజనం చేకూరింది ఈ రాష్ట్రానికి అని చెబితే 1,73,000 కోట్ల రూపాయల అప్పు చేయడం తప్ప ఈ రాష్ట్రానికి ఒరిగింది లేదు. అంటే ఈ రాష్ట్రం మైనస్లోకి వెళ్ళిపోతూ ఉంది, ఆర్థికంగా వెనకబడిపోతుంది. దేశ జిఎస్డిపి 13% పెరిగితే ఈ రాష్ట్రం 3%లో నిలబడి ఉంది. పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణ 12% తోటి ఎగబాగుతూ ఉంటే ఎక్కడ చూసినా కానీ ఆర్థిక లోటు కనపడుతూ, అప్పులు కనపడుతూ, రైతుల వ్యధలు కనపడుతూ, హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు,
ఈ రకమైనటువంటి కేసులు జరుగుతున్నప్పుడు ఇంకో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు నేను కలిసిపోతానని ఒక వ్యక్తి అంటున్నాడంటే తను ఒంటరిగా గెలవలేడు కాబట్టి తనకి చంద్రబాబు నాయుడు రూపంలో తనకు కావాల్సినటువంటి అన్ని వనరులు దక్కుతున్నాయి కాబట్టి తన యొక్క ప్రయోజనం ఉంది కాబట్టి తన కోసమే రాజకీయం చేసుకోవడం తన విధానం కాబట్టి తనను నమ్మినటువంటి ఈ కాపులు బలిజ సామాజిక వర్గం అత్యధికంగా జనసేన పార్టీకి సపోర్ట్ చేసింది అని ప్రజలు చెప్పుకుంటున్నటువంటి కనపడుతున్నటువంటి చిత్రం కూడా అదే. మరి ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి నేతల్ని ఈ విధంగా ఈ రకమైనటువంటి పరిస్థితిలోకి నెట్టివేస్తున్నప్పుడు బాధ్యత కలిగినటువంటి వ్యక్తి అయితే బయటకు వచ్చి మాట్లాడాలి కదా. మీరు నా కోసం నిలబడండి, కులమన్నా నిలబడండి, కులాన్ని గుర్తుకు తెచ్చుకొని ఓటేయండి అని చెప్పినటువంటి వ్యక్తి కులానికి ఇబ్బంది వచ్చినప్పుడు వారి మీద కేసులు కడుతున్నప్పుడు వారిని ఇబ్బంది పెడుతున్నప్పుడు రావాలి, మాట్లాడాలి. రెండవది, జనసేన పార్టీ రౌడీ సేనగా ఎందుకు మారుతుంది? ఆర్థికంగా నువ్వు 12-13 సంవత్సరాలు వాళ్ళని తొక్కి పడవేసి ఆర్థికంగా వాళ్ళని ఉపయోగించుకొని ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని పక్కనకి నెట్టేసి కూటమి నేతల యొక్క ప్రయోజనాల కోసమే మీరు నిలబడుతున్నారు కాబట్టి ఆర్థికంగా నిలబడలేనటువంటి వారు నేర ప్రవృత్తి వైపున, నేరాల వైపున, ఆర్థిక దోపిడీ వైపున, లేకపోతే అధికార దోపిడీ కోసం ప్రయత్నం చేస్తూ తప్పుదోవల్లోకి వెళుతుంది జనసేన పార్టీ అనేది కనపడుతుంది కదా. రైట్. ఇవాళ ఆధ్యాత్మిక కేంద్రాల్లో పవిత్రమైనటువంటి కేంద్రాల్లో ఉన్నటువంటి మీ వారు చేసినటువంటి సంఘటనలు కానీ తెలుగుదేశం పార్టీలో ఒక ఎమ్మెల్యే ఒక ఆడ మనిషిని మోసం చేసి న్యూడ్ వీడియోలో పట్టుబడితే అతని మీద శిక్ష వేసావా? అతని గురించి ప్రశ్నించావా? రైతులు రోడ్డు మీదకి వచ్చేసి ధర్నాలు చేస్తుంటే ప్రశ్నించాడా? అంటే ఇది మొత్తం కూడా సార్ ఇది స్వార్థ ప్రయోజనం. పవన్ కళ్యాణ్ గారి స్వార్థ ప్రయోజనాలే తన యొక్క అవకాశవాద రాజకీయమే ముఖ్యం తప్ప ప్రజా ప్రయోజనాలు కాదు, తనకు నాయకుల ప్రయోజనాలు కాదు అనేది మాత్రం స్పష్టంగా కనపడుతుంది. ఈ ఉదాంతం ఈ కూపం నది కూటమి యొక్క వారి యొక్క ఏదైతే విధానం ఉందో దాన్ని బయట పెట్టింది. రైట్. కూటమి నాయకుల తెలుగుదేశం నాయకులు మరీ ముఖ్యంగా జనసేన పట్ల తెలుగుదేశం నాయకులు వ్యవహరిస్తున్న కూపం నది వారి పాపాన్ని బయటపెట్టింది, వారి యొక్క కుటిలమైనటువంటి రాజకీయ నీతిని కూడా బయటపెట్టింది. ఇవాళ జనసేన పార్టీ నేతల్ని ఏ విధంగా వారు తొక్కివేస్తున్నారనేది ఇంతకు మించినటువంటి సాక్ష్యం అవసరంలా. రెండవది, నేరాలు చేయడంలో కూడా అందివేసిన చెయ్యిగా వీరు మారిపోతున్నారు. ఇది కూడా గమనించాలి మీరు. ఇది కూడా చాలా సీరియస్ ఇష్యూ. జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు నేను ముందుగా చెప్పినట్టుగా ఒకరు దొంగ బంగారం కేసులో పట్టుబట్టాడు, ఒకరు అమ్మాయిని మోసం చేస్తూ పట్టుబట్టాడు, అది కూడా డబ్బు కోసమే. హత్య ఈ విషయంలో కూడా అధికారం కోసం. ఈ హత్య కూడా ఈ శ్రీకాళహస్తి వేదికగా జరిగినటువంటి హత్య కూడా ఆర్థిక అధికార లావాదేవీల కోసం జరిగినటువంటి హత్య. అంటే దీనికి ఆర్థిక ప్రయోజనాలు రాజకీయ ప్రయోజనాల కోసం జరిగినటువంటి హత్య అనేది మాత్రం స్పష్టంగా కనపడుతుంది. ఈ రాష్ట్రంలో ఈ ఉదాంతాలే కాదు, ఇక్కడ పొన్నూరులో ఒక దళిత సర్పంచ్ మీద దాడి చేసి 13 రోజులుగా హాస్పిటల్లో పడి ఉంటే దళిత సర్పంచ్ని పలకరించడానికి కూడా కూటమి నేతల్లో నుంచి ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ రాలేదండి. అంటే ఎలాంటి హత్యా రాజకీయాలని వీరు ప్రోత్సహిస్తున్నారు, రాష్ట్రంలో ఏ పరిస్థితులు ఉన్నాయో చెప్పడానికి అది కూడా ఒక నిదర్శనం. కరెక్ట్. కాబట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయం ఏంటంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఏకంగా మాజీ ముఖ్యమంత్రి గారి మీదే నరకటాల గురించి మాట్లాడతారు, వారు బతుకున్నారు చనిపోలేదని మాట్లాడతారు, డీకే అనేటటువంటి మాటలు మాట్లాడినటువంటి నేతలకి పదోన్నతులని కట్టబెడతారు, హత్యలు అత్యాచారాలు చేసినటువంటి వాళ్ళని కాపాడుతూ ఉంటారు. మళ్ళీ పక్క రాష్ట్రంలో తొవ్వి బయటకు తీసినటువంటి కేసును నీరుగార్చడం కోసం ఇవాళ వీరు చేస్తున్నటువంటి ఈ మన రాష్ట్రానికి కేసుని బదిలీ చేయమని ఎందుకు అడుగుతున్నారు సార్? వారు చెప్పినట్టుగా చాలా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయని అన్ని వారు మాట్లాడారు. ఇంతకు ముందు నేను విన్నాను. పెద్ద పెద్ద తలకాయలు అంటే ఎవరు? ఒక ఎమ్మెల్యేని మించినటువంటి తలకాయ అంటే ఎవరై ఉండొచ్చు? వారు బయటపడితే ఈ రాష్ట్రంలో కూటమి నేతల యొక్క రాజకీయానికి సమాధి పడిపోతుంది. కాబట్టి ఈ కేసుని తారుమారు చేసి సమాధి కట్టేటటువంటి ప్రయత్నం చేయడానికి మళ్ళీ రాష్ట్రానికి బదిలీ చేయమని వారు అడుగుతున్నట్టుగా కూడా కనపడుతుంది. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం జోక్యం చేసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రానికి దీన్ని డైవర్ట్ చేయడానికి వీల్లేదు. రైట్. కంక్లూడ్ చేయండి సార్ ప్రసాద్ గారు.
సోషల్ మీడియాలో రెంటపాళ్ల జగన్ టూర్కి సంబంధించి రెంటపాళ్లలో ఏదో ఒక వీడియో, ఒక 10 సెకండ్ల వీడియో, అందులో 2 సెకండ్లు కారు కింద ఒక వ్యక్తి దొర్లుతుంది. దానికి కుక్క పిల్ల అని చంద్రబాబు నాయుడు గారు అయితే కనిపించిన ప్రతి చోట, వెళ్ళిన ప్రతి చోట, అది కలెక్టర్ల మీటింగ్ కానీ, క్యాబినెట్ కానీ, లేకపోతే పబ్లిక్ మీటింగ్ కానీ, పార్టీ మీటింగ్ కానీ, ఎక్కడైనా కుక్క పిల్ల అన్నారు. ఈరోజు వ్యక్తిని చంపి, ఒక అమాయకుడిని చంపి ఇంటర్ స్టేట్ డెలివరీ చేస్తే, కోపం నదిలో కూల్గా డెలివరీ చేసేస్తే సైలెంట్గా ఉన్నారు సార్. ఒక సోషల్ మీడియా వీడియో పైన స్పందించిన కుక్కపిల్లలాగా కుక్కపిల్ల అని పోల్చి మాట్లాడిన మాటలు ఇప్పుడు ఏమైపోయాయి? ఎందుకు సైలెంట్గా ఉన్నారు? స్పందన లేని, స్పందించే గుణం లేని పవన్ కళ్యాణ్ ఉన్నంతకాలం గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని ఊహించుకోవడం కూడా తప్పు. ఎందుకంటే ఈ విషయం 2 సెకండ్ల వీడియో, 1.5 సెకండ్ వీడియో అనేది. సార్ ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను. దిస్ ఈస్ కాల్డ్ మోడస్ ఆఫ్ ఆపరెండా. మోడస్ ఆఫ్ ఆపరెండాలో ఏదైనా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఈ రాజకీయం చేయడానికి వాళ్ళకి వెసులుబాటు ఉన్నప్పుడు వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే కాళ్ళు చేతులు పట్టుకుని ఆయన అంబులెన్స్లో ఎక్కించింది కూడా కుక్కపిల్లని ఈడ్చుకెళ్ళినట్టు వాళ్ళనే అపవాదు వేసేంత ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఇచ్చింది. అలా మాట్లాడే వాళ్ళకి ఇవి ఎక్కడ ఎందుకు కనబడతాయి? ఇక్కడ ఎలిమినేషన్ పాలిటిక్స్ అంటారు. ఎలిమినేషన్ పాలిటిక్స్లో ఏంటంటే జనసేన తన క్యాడర్ని, తన నాయకుల్ని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళే ప్రాసెస్కి అలవాటు పడింది. దానికి కర్త కర్మక్రియ పవన్ కళ్యాణ్ గారే బ్రహ్మాండంగా సహకరిస్తున్నారు. ఎప్పుడైతే సహకరిస్తున్నారో ఆ సహకారానికి అనుగుణంగా వీళ్ళు చేస్తున్న వినూత్న వక్ర రాజకీయాలకి మకిలి, మీరు అన్నట్టు కోపం నదిలో ఆ మకిలి కలగడానికి ఉపయోగపడుతుంది చూసుకొని కావాలంటే. ఇప్పుడు మీకు ప్రైమా ఫేజ్గా 21 స్థానాలు వాళ్ళకి ఇచ్చిన దగ్గర 21 స్థానాల్లో కూడా వాళ్ళు నిజంగా ఒక ఫ్రంట్ ఎండింగ్ వారియర్స్లా ఉన్న వాళ్ళని ఎలా ఎలిమినేట్ చేస్తూ శాశ్వత పరిష్కారం అంటే ఇక మీద హెన్స్ ఫోర్త్ రేపొద్దున జరిగే కూటమిలో కూడా రేపొద్దున పవన్ కళ్యాణ్ అనే నాకు మాత్రమే టికెట్ ఇస్తే చాలన్న ప్రాతిపదిక మీద ముందుకెళ్తున్నారు. సో తర్వాత మీరు ఏ విధంగా ప్రక్షాళిద్దామన్నా సరే అంతర్గత విభేదాలు క్షేత్రస్థాయిలో ఉన్నవి, నేషనల్ లెవెల్లో ఉన్న వాళ్ళు, లేకపోతే పార్టీ పరంగా ఉన్న రాష్ట్ర స్థాయి నాయకులు ఎక్కడ దాన్ని కన్సిడర్ చేయట్లే. మీరు గమనించండి కావాలంటే ప్రొయాక్టివ్నెస్ ఆఫ్ రెస్పెక్ట్ టు బీజేపీ కనబడట్లే. అండ్ ఇన్ ద స్టేట్ పర్వ్యూలో మీరు రగిలిపోతున్న జనసేన క్యాడర్కి ఎక్కడా కూడా వీళ్ళ దగ్గర నుంచి శాంతనం ఉపశమనం కలగట్లే. ఎందుకంటే సురేష్ చెప్పినట్టు జెండా పట్టుకుని నిలబడి నిరంతరంగా ఉన్నా సరే దే డజంట్ ఈవెన్ బోదర్ టు కేర్ దెం. ఈయన 15 ఏళ్ళు మనం కలిసి ఆయనకి సేవ చేయాలి చంద్రబాబు నాయుడు గారి కనగానే ఓహో వీళ్ళందరినీ అడ్డు తొలగించుకోవాలని టీడీపీ నాయకులు చెప్తున్నాను సార్. ఈ 15 ఏళ్ళు మనకి వాళ్ళు ఎలాగో ఊడిగం చేస్తారు, వీళ్ళని అడ్డు తొలగించుకుంటే ఇక్కడ మనమే ఎమ్మెల్యే టికెట్లు పొందడంలోనూ మనమే ముందుంటాం. ఇది ఎమ్మెల్యే టికెట్లు పొందడం కదా సార్, స్వయం ప్రతిపత్తి ఎప్పుడైతే నీకు ఉండదో, మీ ట్రాక్ రికార్డు 6.7% కన్ఫైన్ అయిన ఓటు బ్యాంకు ఏ విధంగానూ తెలుగుదేశం ఆపన్నహస్తం ఇవ్వకపోతే గెలిచే ప్రసక్తే లేదు. అలాంటప్పుడు ఏంటి, తనతో పాటు అనుకున్నప్పుడు తనతో పాటు వాళ్ళ ఆబ్లిగేషన్ ని 21 స్థానాలు ఇచ్చి కూడా అందులో 13 స్థానాలు తెలుగుదేశం వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. సో ఈ ఆబ్లిగేషన్ అతని నిక్కర నిష్పత్తి ఎంత అంటే 13, 21 - 13 తీస్తే కమ్యూనిస్టుల కంటే ఘోరంగా అయిపోతుంది జనసేన. ఆల్రెడీ ఇదే ప్రూవెన్ కంటే ఘోరంగా బీజేపీ కన్నా ఘోరంగా ఉన్న ఒరిజినల్ ఎబిలిటీకి పరిరక్షణ కోసం తెలుగుదేశం ఆచ్ఛేదం తీసుకుంటూ సర్వైవ్ అవుతున్న పవన్ కళ్యాణ్. రైట్, థ్యాంక్ యూ సార్. ప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నందుకు, అలాగే తాటిపత్తి చంద్రశేఖర్ గారు థ్యాంక్ యూ సార్, పసుపులేటి సురేష్ గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.